ఆ తల్లిగారి పాప మనకి ఇన్ని రకాల సేవలు చేస్తుంది, వాళ్ళకి ఏమన్నా అవసరమేమో వీళ్ళ సమస్య ఏంటో కనుక్కోరా, ప్రార్థన చేద్దాం అంటే వారికి సంతానం లేదని చెప్పే వరకు ఎలీషాకి వారికి సంతానం లేదు అన్న సంగతి కూడా తెలియదంటే ఎంత లిమిట్గా ఉన్నాడు మనిషి, మీరు ఆలోచించండి. వచ్చుచూ పోవచ్చు ఉన్న దైవజనుడికి ఇంట్లో ఏదో వస్తువు లేదా, టీవీ లేదా, ఫ్రిడ్జ్ లేదా కాదు, సంతానం లేదన్న వార్త కూడా తెలియలేదంటే ఎంత తక్కువ మాట్లాడుంటాడు మీరు చెప్పండి. పిచ్చాపాటి మాట్లాడే మనిషికి తెలిసిపోతాయిగా, అవా ఏంట్రా కవర్ లేని సంగతిలో ఆ బాపతోడికి తెలుసుదిగా. అంటే ఎంత తక్కువ మాట్లాడాడు మీరు, ఎంత తూకం వేసినట్టుగా. ఇక అవసరమైతే మాట్లాడతాడనమాట, లేకపోతే అతనికి ఇతను మాటలు రావా అన్నట్టు ఉండిపోతాడనమాట. ఈ క్యారెక్టర్ చూసి అలా ఆయనకి చెప్తుంది, ఇతడు భక్తిగల దైవజనుడు, నన్ను చేత సోది పనికి మేల మాటలు ఏమి లేవు. వస్తున్నాడంటే నా బలవంతం మీద, అయ్యా ఉండండి అయ్యా మీలాంటి సేవకులు ఇస్తే మాకు ఆశీర్వాదం అంటే వచ్చి కూడా ఇక నిప్పులు బతుకుంటున్నాడు. పై రూమ్ కట్టేసి అక్కడ పెట్టేశాను, ప్రశాంతంగా ఉంటున్నాడు. వచ్చినప్పుడు తెలుస్తుంది, వెళ్ళిపోయినప్పుడు తెలుస్తుంది, మధ్యలో మాట ముచ్చట్లేదు. నా పాయింట్ ఏంటి, ఇరుగు పొరుగు మనుషులతో నీకు రోజు ప్రశాంతం గడిచేస్తుందా? జనంతో, జనం ఉంటే చాలా, కబుర్లు ఉంటే చాలా, టీవీ ఉంటే చాలా, యూట్యూబ్ ఉంటే చాలా, ఫేస్బుక్ ఉంటే చాలా. లేకపోతే ఇవే నాకు చండాలంగా తలక నొప్పిగా చికాగ్గా ఉన్నాయి. నాకు ఏకాంతం కావాలని యూట్యూబ్ లేని, ఫేస్బుక్ లేని, జనం లేని ఓ గదిని కోరుకొని వాక్యంతో ప్రార్థనతో అలా గెంటుకొచ్చేస్తున్నావా? దట్ ఈస్ యువర్ క్వాలిటీ. ఇంక నీకు 100 మంది చెప్పే పని ఏముంది? రాత్రంతా ప్రార్థన ఉన్నాడు యేసుప్రభు. పొద్దున్నే దిగాడు, ప్రజలందరూ ఆయన రాజుగా పట్టాభిషేకం చేయాలని ప్లాన్ చేశారు. వాళ్ళ మూమెంట్ చూశాడు. మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత రాత్రి కొండకి ఎక్కాలి, ఇమ్మీడియట్గా మళ్ళీ కొండకి వెళ్ళిపోయాడు. ఓరి బాబు వద్దురా బాబు ఈ బ్యాచ్తోని. అదే మనమైతే ఏసురక్తం ఒక రథం తీసుకొచ్చి దానికి పూలతో అలంకరణ చేసి దాని మీద నిలబడి ఓకే ఇది అవతల ఎవడు చేయకపోయినా మనం ఊరికి అంటమే. ఫోటోలు తీసేవాడికి ఎంతమంది నమస్కారం చెప్తాను ఫీలింగ్ వస్తా కావు. ఈడికి చెప్పిన వాళ్ళు ఎవరు లేడు అవతల. ఆ దండ కూడా ఈడిచ్చిన డబ్బులతో కొన్నదే, ఎన్ని చూస్తలేదు. ఏమంటారు మీరు? మనకు సెట్ అవుతుంది అలాగా, వాళ్ళకంటే ఈ లోకం సెట్ అవ్వట్లేదంట అసలు. ఈ ఊర్లో, ఈ పొగడ్తలలో, ఈ తిండిలో, ఈ సంబరాల్లో, ఈ మాటల్లో, ఈ ఆనందాల్లో, ఈ లౌకిక సంతోషాల్లో హ్యాపీగా బతికేసిన దానికంటే ఆ సొరంగాల్లో, కొండల అడవులు హ్యాపీగా బతికేస్తున్నారు వాళ్ళు. భక్తుడు అంటాడు వాళ్ళకి ఈ లోకం సెట్ అవ్వదులే ఉన్నాయి. వాళ్ళని దిగంబరులుగా మార్చేస్తే, వాళ్ళ ఆస్తులు బట్టలన్నీ తగలెట్టేస్తే, ఏదో గొర్రె చర్మం కప్పుకొని, ఒంటి చర్మం కప్పుకొని, తోలుదట్టి కట్టుకొని కొండల్లో సొరంగాలు ప్రశాంతం కూర్చొని పాటలు పడుకుంటున్నారంట. వీళ్ళకి ఈ లోకం సెట్ అవ్వదురా. నిన్ను చూస్తే నీ ఇరుగు పొరుగుకి, ఫ్రెండ్స్కి ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అది నువ్వు. వీడు మనతో ఉంటాకి ఎందుకు ఇష్టపడతలేదురా, ఇదివరకులాగా మనతో ఎంజాయ్ చేస్తలేదురా. అంటే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, పాటలు పడుకోవడం, ఆరాధన చేసుకోవడం, వారు చెప్పడం లేదని పడుకుని పోతారు తప్ప మనతో పెద్ద టైంపాస్ చేస్తలేదు అన్న ఫీల్ నీ ఫ్రెండ్స్కే రాలేదేంటి? ఇంకా నువ్వు పనిచేసే చోట నీ సాక్ష్యం ఇది అవ్వలేదేంటి? నీ దగ్గర టైంపాస్కి 10 మంది వస్తున్నారేంటి? టైంపాస్ చేసే బ్యాచ్లో నువ్వు ఉన్నావేంటి? ఈ భక్తుల జాబితాలో నువ్వు రాలేదు. ఏమన్నా బోధపడుతుందంటారా? మ్యాచ్ అవుతుందా మనకి? ఎక్కడ చూసుకోండి ఒకసారి. ఎస్, ఈ క్వాలిటీ మన దగ్గర ఉంది అనిపించిందా? నువ్వు సూపరావు. కొంతమంది పేర్లు చెప్తాను, పెద్ద విస్తారంగా మాట్లాడిన కానీ ఆదికాండం 5లో హనోకున్నాడు. 21, 22 వచనాలు. ఓకేనా? అతడు మొత్తం 365 సంవత్సరాలు బతికాట. మొదటి 65 సంవత్సరాలు దేవుడు తెలియదు, ఏదో మామూలుగా బతికాడు. 65 సంవత్సరాలతో దేవునితో ఒక అనుబంధం ఏర్పడింది. 365 years బ్రతికాడు. ఈ 300 సంవత్సరాల్లో ఒక్కరోజు ఆబ్సెంట్ లేకుండా దేవునితో నడిచాడంట. దెర్ వాజ్ ఎ మీటింగ్ పాయింట్ విత్ గాడ్ ఆల్మైటీ. పలానా చోట, పలానా గుహలో, పలానా చెట్టు దగ్గర, ఎక్కడో ఉంది.
కొంపలు అంటుకుపోయినట్టుగా తన పనులను ముగించుకెళ్ళి పక్కన నుంచి ఉంటాడు. దేవుడే మురిసిపోతుంది, చూశాడు, పరిగెత్తుకు చేతలు చూడు, స్వస్థకోవటానికా, పడదోసి దుప్పుడు కప్పుకోవటానికా, స్పాన్సర్షిప్ మీటింగ్కా, కేవలం దేవునితో ఇష్టం. అతడు కుమారులను కుమార్తెలను కనుచు దేవునితో నడిచాను. తన కుటుంబానికి ఇవ్వాల్సిన ఒక మినిమం టైం సెట్ చేశాడు. ఆ టైం వాళ్ళకి ఇస్తున్నాడు. కొంపలు మునిగిపోయినట్టుగా ఉరుకులు పరుగుల, ఏమాత్రం క్షణం లేట్ అయితే ట్రైన్ వెళ్ళిపోద్ది, ఫ్లైట్ అందదన్నట్టుగా పరుగును వచ్చేసి ఆ చెట్టు కింద ఆ గుహ దగ్గర నుంచి ఉంటాడు. దేవుడు ఆ గడి కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు వస్తాడా మన పిల్లడు? వచ్చేసి ప్రభా వచ్చానయ్యా. వెంటనే దేవుడు అతనికి తన సముఖాన్ని కలుగజేసి అతనితో మాట్లాడుతూ ఉండేవాడంట. దేవుడు మాట్లాడిన దరిమిలో అతనికి ఏమి ఏర్పడింది? కొనిపోబడే విశ్వాసం ఏర్పడింది. ప్రవచించు అభిషేకం వచ్చింది. యోధాపత్రికలో రాస్తాడు, 7వ వాడిన హనోకు కూడా ప్రవచించాడు. దేవుడు అలా ఎడ్యుకేట్ చేస్తూ వచ్చాడు. హనోకుని మాట్లాడుతూ వచ్చాడు, సబ్జెక్ట్ నేర్పుతూ వచ్చాడు. తనకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారు, బంధుమిత్రులు ఉండుంటారు, ఊర్లో మంచి పలుకుబడి పేరుంటాయి. అయినా సరే అతనికి పరుగును వచ్చేసి ఏదో డ్యూటీకి వెళ్ళినట్టుగా 9 బయలుదేరి వచ్చేసి పలాంటి పాయింట్ దగ్గర నిలబడి రోజత్తమని ఆయనతో ఉండి ఆయనతో మాట్లాడి ఆయన ఏమని చెప్తే విని అలాగే ప్రభు అని సాయంత్రం ఇంటికి వచ్చేస్తాడు. ఫుల్ టైం మినిస్ట్రీ ఏంట్రా అంటే ఊరు బయట ఎక్కడో చెట్టు ఉంటుంది, ఒక గుహ ఉంటుంది, ఇలా అక్కడ కూర్చోవాలి, యేసుప్రభు వస్తాడు, మాట్లాడతాడు, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఇదే ఉద్యోగం. ఇంకా ఒక డ్యూటీకి వెళ్ళంటే పొద్దున్న లేచి అట్లా 300 లాంగ్ ఇయర్స్ ఒక్కరోజు మిస్ అవ్వకుండా. తమాషేం కాదు, సంవత్సరంలో 52 ఆదివారాలు చర్చకొచ్చామంటే అదే పెద్ద సాక్షి అయిపోయిన ఉంటుంది మన భక్తులకి. మరి ఏదో బలహీనతను బట్టి మరి ఆ విధంగా మిస్ అవుతుంటాం. ఒక్కసారి కూడా మిస్ అవడా? 300 ఇయర్స్, 300 ఇంటూ 52 కష్టం, 365 రోజులు ఇంటూ 300 సంవత్సరాలు. అది ఏంటో పెద్ద మనిషి మిస్ అవడం. కాబట్టి నీకు లోకం యోగ్యమైందా? ప్రభు దగ్గర ఉండటం నీకు ఇష్టమైందా? వాళ్ళకి సెట్ అవ్వదు సార్ ఈ ప్రపంచం అంతా, వాళ్ళు వేరే. ఆ బ్యాచ్లో చేరావా, పోని చేరతావా, తప్పదా? ఈ ప్రవాహంలో కొట్టు చచ్చిపోతామేగా. వాక్యం తేటగా రాయబడుతుంది. అలాగే నోవహు కుటుంబాన్ని తీసుకుందాం నెక్స్ట్. ఇప్పుడు ఎవరిగా అనుకున్నాం? హనోకు. నోవహు కుటుంబాన్ని తీసుకుంటే వాళ్ళు చక్కగా నాన్న ఓడ కట్టుకుంటారా అని చెప్పాడు. నోవహుకి 3 కుమారులు, వారికి పెళ్ళైనవి, ఎవరి జీవితంలో ఉన్నారు. సుమారు 100-120 సంవత్సరాలు ఏం చేశారు? ఓడ కట్టారు. ఆ తర్వాత కొత్త భూమి, కొత్త ఆకాశం మళ్ళీ వచ్చిన తర్వాత, నూతన సృష్టిని దేవుడు చేసిన తర్వాత వారు సంతానవంతులయ్యారు, ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడ్డారు. జలప్రళయం తర్వాత వచ్చిన కొత్త భూమిలో వారి కుటుంబ జీవితం ఫలించింది తప్ప ఈ 100-120 సంవత్సరాలు 24 గంటలు ఎందుకురా ఉన్నారంటే దేవుని చిత్తం మేరకు ఓడ పూర్తి చేయటం అనే ప్రాజెక్టు మీదే ఉన్నారు తప్ప యవ్వన కాలములో భర్త భార్య తనకు తోడుగా ఉండి ఒకే చోట పనిచేస్తుంటే కూడా అసలు మేము భార్యాభర్తలమన్న సోయలేనంతగా దేవుని రాజ్య నిర్మాణం కొరకు ప్రయాసపడ్డారు వాళ్ళు. హల్లెలూయా. చాలామంది చింతరావు పని ఉంటే ఆ పనిని బట్టి భక్తి కుదరట్లేదండి, చదువుని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ఏదో దాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి మరి వీళ్ళకి ఏమీ లేని ఖాళీ వ్యక్తులు అంటారా? దేవుని పనిని మొదలుపెట్టి కుటుంబాన్ని సమస్తాన్ని వెనక్కి పెట్టుకుని మళ్ళీ బ్రతికారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మరొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఏమండి, 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాల్లో ఏలియా ప్రవచనం ఉంటుంది. ప్రవచనం చెప్పి వెళ్ళిపోతాడు ఏలియా. ఆహాబు రాజు దగ్గరికి వచ్చాక, సార్ ఒక ఆయన వచ్చాడు సార్, ఇలా చెప్పాడు సార్ ప్రవచనం అంటాడు. అతడు ఎలాంటివాడు?
అని అడుగుతాడు. అతడు తోలు దట్టి కట్టుకున్నాడు, పైనేమో ఒంటి చర్మం కప్పుకున్నాడు, ఇలాగెలా ఉన్నాడని చెప్తే అయితే ఏలియా అయి ఉంటాడు. ఒక దైవజనుడు వచ్చి ఇలా ప్రవచించి వెళ్ళాడంటే అతను ఎలా ఉంటాడని అడిగాడు. చెప్పాడు అడ్రస్ ఎట్లా ఉంటాడు. ఊర్లోకి రాడు, ఎక్కడ అడవుల్లో కొండలో ఉంటాడు. తోలు దట్టి నడని కట్టుకున్నాడు, పైనేమో ఒంటి చర్మం వేసుకున్నాడు. దేవుని ఆత్మచేత అలా వచ్చాడు. ఈ 4 మొక్కలు చెప్పాడు, వెళ్ళిపోయాడు. వెంటనే ఆహాబ్ అంటాడు, అట్టయితే ఆయన ఏలియా అయి ఉంటాడు. ఇంకెవడో ఆ రేంజ్ లేదంతే. నేను అన్నాను, ఏలియాకి నేనే దైవజనుడనైతే అని సవాలు చేసి ఆకాశాలు తెరిసే మూసే స్థాయి ఉన్న అభిషేకం ఉంది. ఓ సుఖవంతమైన సారవంతమైన ప్రాంతంలో ఉండి, ఓ మంచి వస్త్రధారణ కలిగి, ఓ మంచి ఇల్లు కలిగి, ఇవన్నీ ఆయనకి అసాధ్యాలు కావు, సాధ్యం. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, అది సమస్య. ఆయన ప్రార్థన చేసి ఒక రొట్టె మొక్క సంపాదించుకోలేడా? ఆయన ప్రార్థన చేసి ఒక అద్భుతం చేసుకోలేడా? ఆ రేంజ్ ఉన్న మనిషి. కానీ తోలు దట్టి కట్టుకొని, ఒంటి చర్మం వేసుకొని, ఏదో చిన్న ప్రార్థన చేసుకొని, కూర కూడా లేని ఒట్టి రొట్టె, అది కూడా రోజుకు ఒకటి పెడితే తిని 3.5 సంవత్సరాలు బతికేసాడు. అలాగా మనకు రోజు చపాతీ పెడితే వెంటలో చేస్తుంది. ఇంకా అది కూడా తగిన కూరలు ఉంటుండగా, ఒట్టి కూర లేకుండా ఓన్లీ చపాతీ, అది కూడా రోజుకు ఒకటి ఇస్తే, ప్రభు అని చిత్తమైతే నా ప్రాణం తీసుకుని ఆయన ఇటు చంపకుండా బతకుండా రోజుకు 1 రూపాయి చపాతీ ఏంటి ప్రభా, ఇది చాలా దుర్మార్గం ఆయన. ప్రభా నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. ఆ ఒక్క రొట్టె తిని సేవ చేసాడు దర్జాగా. అంటే వీళ్ళ లైఫ్ స్టైల్స్ అన్నీ చూస్తుంటే యవ్వన కాలపు భార్య, యవ్వన కాలపు భర్త పక్కన పెట్టుకొని, మేము అసలు భార్య భర్తల మన తలంపు కూడా లేకుండా ఓడ నిర్మాణం కోసం ప్రయాసపడిన వ్యక్తులను చూస్తుంటే ఎంత వెరైటీగా అనిపించింది. భార్య బిడ్డలు ఉండి కూడా కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకొని ఒక మీటింగ్ పాయింట్లకు వచ్చి రోజు దేవుని కలుసుకొని రాత్రికి ఇంటికి వెళ్ళిపోయి అమ్మయ్య వీళ్ళ వీర విజయం సాధించే ఆనందంగా ఇంటికి వెళ్ళిపోవడం. ఆకాశాలు మూసే తెరిచే అభిషేకము, శక్తి, ప్రభావం. తన పేరు చెప్తే రాజులు గజగజలాడిపోయి ఆహాబు వెళ్ళిపోని చేయండి, ఆహాబు రాంటే రై వాళ్ళందరూ కేకేసినట్టు కేకేసుకొస్తాడు. అంత రేంజ్ ఉంది ఈయనకి. నువ్వు చెప్పినంత ఈజీ కాదు. 450 ప్రవక్తలు ఎక్కడ తీసుకొస్తా అనలేదు, తీసుకొచ్చాడు. అలాగే ఈయన మాట చెప్తే అంత రేంజ్ ఉంటుంది. కానీ చెప్పొచ్చుగా, చెప్పడం. ఒక శిష్యుని ఏర్పాటు చేయి అనొచ్చు, భోజనం పంపించు అనొచ్చు, అండవు. వీళ్ళు తమ పలుకుబండి వాడుకోలేదు, సుఖపడలేదు, మంచిగా తినలేదు, మంచి బట్టలు కట్టుకోలేదు. ఏమనిపిస్తుంది? ఈ లోకం సెట్ అవ్వదు. ఇట్లా ఎందుకున్నా వీరికి డబ్బులు ఎందుకురా బాబు, ఇది ఏంటి పరిస్థితి? బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఫిలిప్పి 1 పౌలు గారు ఏమంటాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే. ఎవడైనా చావు నాకు లాభం అంటాడండి? పోనీ అన్నాడు. దాని కింది వచ్చిన 23 ఏమంటాడు మళ్ళీ? నేను ఇప్పుడే ఎగిరిపోవాలనుకుంటున్నాను, వెడలపై ప్రభుత్వం ఉండాలనుకుంటున్నాను, కాను నేను నిలిచి ఉండుట కొంత వరకు మీకు ప్రయోజనకరమని ఆలోచిస్తున్నాను, లేదా ఎప్పుడు వెళ్ళిపోతున్నాను. అంటే తనకి ఈ లోకంలో ఉండబుద్ధిగా అట్లా బ్రతకాలనిపిస్తుంది, వెళ్ళిపోవాలనిపిస్తుంది. కానీ తను ప్రభువులోకి నడిపించిన వ్యక్తులు ఇంకా పరిపూర్ణతలోనికి రాలేదు కనుక వాళ్ళ కోసం ఇంకొంతకాలం ఉండి వాళ్ళని సరిచేసి వాళ్ళని సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోతాం దేవుని దగ్గరికి అని ఆలోచిస్తున్నాడంట. అంటే భూమి మీద బ్రతికి ఉన్న కారణమే తన చేతికి అప్పగించబడ్డ వారిని సంపూర్ణులు చేయాలి. ఇంకో తలంపే లేదు, ఇంకో ప్రాజెక్టే లేదు. హనోకు దగ్గర నుంచి పౌలయ్య గారి దాకా వచ్చాం మనం. వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? లోకం సెట్ అవ్వదు వాళ్ళకి. అబ్బే ఇక అనవసరం. ఓ పిల్లోడికి, ఈ తరం పిల్లలకి ఆడుకుంటానికి ఓ చిన్న బొమ్మ, చిన్న ఆట వస్తువు, గలగల సౌండ్ చేసే ఒక వస్తువు, ఇవన్నీ పెట్టు. చిన్నప్పుడు గతంలో అది ప్రపంచంగా మైమర్చిపోయి పిల్లలు ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు పాకే పిల్లోడు కూడా ఎడంచెత్తు ముట్టుకోట్లా, ఆడికి ఫోనే కావాలి. ఆడు ఏడిసి గుక్క పెట్టి తిరగమ్మరగా అయిపోతుంటాడు. ఎన్ని చూపించి ఎన్ని చేయి, ఆడి సెల్ ఫోన్ ఆన్ చేసి దెబ్బకి ఏడు మానేస్తాడు.
ఇంకేది అడిగి సెట్ అవ్వదు, సెల్ ఫోన్ తప్ప. నేను ఇప్పుడు నీకేది సెట్ అయ్యింది చెప్పు. ఒక ఇంటికి వెళ్ళావు, ఎలాగని యూట్యూబ్ పెట్టారు, ఓకేనా? వైఫై కనెక్షన్ ఉందండి, మీకు పాస్వర్డ్ చెప్పమంటారా? ప్లీజ్ ఇవ్వండి. కొంచెం భోజనం లేట్ అవుతుంది, నో ప్రాబ్లం, వైఫై ఉంది కదా. 1 గంటకి పెట్టే భోజనం 3ంటికి పెట్టు, లాస్ లేదు. వైఫై ఉంది, ఫుల్ స్పీడ్ తిరిగేస్తుంది, ఈడు చాలు. ఇంకా భూమి మీద అటు ఇటు ఇందులోంచి తిరిగేస్తాడు వీడు. సింగిల్ విండో, మొత్తం సేవలోనే అక్కడే. నేను మీ దృష్టికి తెచ్చే సమాచారం మీకు ఏమైనా అర్థమవుతుందా? వీళ్ళ పేర్లను రాసుకుని కూర్చోని పొద్దు నుంచి నాకు బొరపెచ్చుకుపోయి వీళ్ళకి సెట్ అవ్వట్లేదండి ఈ లోకం. చిచ్చి, నేనే దైవజనుడు తగ్గిన దిగును కాకంటే ఆహా బిట్రా అంటే వచ్చి ఇంత రేంజ్ ఉన్న పెద్ద మనిషి తోలు తట్టు కట్టుకొని ఒంటి చర్మ వేసుకొని మిడతలు తిని ఏంటి నీకు ఈ బాధ ఏంటా అంటే, అలవా ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ, ఈ పెద్ద విశేషం ఏముందా? నీకు భార్య బిడ్డలు హ్యాపీగా గడపచ్చు కదా. కొంచెం సమయం చాలు, మరి మిగతా టైం ఏం చేస్తాం? దేవునితో కలపాలి అంటాడు ఆయన. వీళ్ళ జీవితాలన్నీ చూసి 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 పౌలు గారు రాశాడు ఈ మొక్క. ఇలాంటి వాళ్ళకి లోకం సెట్ అవుతుంది అసలు. ఈ సాక్ష్యం నువ్వెప్పుడు పొందుకుంటావు అదే కోటం. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, అరే వీడికి ఎన్ని సెట్ అవ్వవు, వీడు ప్రశాంతంగా ఉండాలంటే అడుగు ప్రేయర్ రూమ్ ఇచ్చేయాలి, అడిగి బైబిల్ ఇచ్చేయాలి, అడిగి ఏదో 2 బైబిల్ పుస్తకాలు ఇచ్చేయాలి, అడిగి ఏదో వాయిద్యం ఇచ్చేయాలి, దేవుని పాటలు క్యాసెట్ వేసేయాలి. ఇలాగైతే కానీ వీడు ఆగడం అనే సాక్ష్యం మీ బంధుమిత్రుల దగ్గర నీకు ఎప్పుడు వచ్చింది? ఓ ఫంక్షన్కి వెళ్తే నువ్వు వాళ్ళలో కలిసిపోయావు. మొన్న క్రైస్తవులు కూడా కొంతమంది హోలీ పేరు మీద అన్హోలీ అయిపోయారు. ఏజు రక్తమే జయం. డిసెంబర్ అంతా 31st నైట్ 38th ఉపవాస కూటలు పెట్టి జనవరి 1st అని హోలీ అని అందులో ప్రవేశించి ఏసు రక్తమే జయం. 10 రోజులు తిరగకూడదని భోగి మంటలు అక్కడ కూర్చొని వీడు మళ్ళీ వెళ్ళి వేరుగా ఉండట్లా, కలిసిపోతున్నారు, రాజీ పడిపోతున్నారు. లోకము అదంతా పాపమా ఘోరమా అంటల్లా, అది వారి భక్తి, నీది కాదు. వారి భక్తి వారిని చేసుకొని వారిని విమర్శించొద్దు, వారిని అనుసరించొద్దు. వారి భక్తి వారిది, నీ భక్తి నీది. అంతేగా బైబిల్ చెప్పింది. ఆలయంలో పొట్టుకోక తిట్టుకోమని తొడగొట్టుకోమని సవాల్ చేయమని ఎవడు చెప్పాడు? వాళ్ళ భక్తులు చేసుకుంటారు, నీ భక్తులు చేసుకో, నీకు వద్దు అసలు ఆ గొడవ. నేను గెలుతాను తీరా వెళ్ళిపోయిన తర్వాత పర్లేదు తినేది ఇంకెలా అవుతుంది? నువ్వెంత నమ్మకం పెట్టుకున్నావు నీ మీద? అంచేత మనమే అడ్జస్ట్ అయిపోదామా, వేరైపోదామా, ఎంజాయ్ చేద్దామా, ఇబ్బందిగా శ్రమలు పడి మనకు వద్దని బయటపడదామా? ఈ లోకంకి కష్టమైపోయి అడ్జస్ట్ అయిపోయి ఎంజాయ్ చేసేద్దామా? నిప్పుల మీద నుంచున్నట్టుగా ఇందులోంచి బయటపడటానికి విమోచన దినం కొరకు ప్రయాసపడి ఈ దేహంలో మూలుగుతూ గెట్టనవుదామా? ఏ రకమైన భక్తి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. 2 మార్గాలు నీ ముందు పెట్టాడు. ఈ సాక్ష్యం సంపాదించుకునే వాటి భక్తి కోసం ప్రయాసపడదాం. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన.